ఒకసారి సిటీలో ఇక్కడ అమీన్పేటలో అనుకోకుండా యాక్సిడెంట్ జరగడం నాకు తెలిసిందే. ఇమీడియట్ గా హైదరాబాద్ పెద్దలు కమిషనర్ సార్ ఇక్కడికి వాళ్ళ టీంతో రావడం, రెస్క్యూ చేయడం, ఇన్సిడెంట్ ని పెద్ద కాకుండా కంట్రోల్ తీసుకురావడం చాలా సంతోషమైన విషయం. సో హైదరాబాద్ టీం అందరినీ అప్రిషియేట్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ నామ్స్ కూడా ఫాలో కావాలని చెప్పి సార్ చెప్పడం జరుగుతుంది. మేము పెద్దలు నీలిమాక గారు అందరూ కూడా ఈ అపార్ట్మెంట్స్ అండ్ ఈ కమర్షియల్ యాక్టివిటీ జరుగుతున్న వాళ్ళతో కూడా మాట్లాడి, కమర్షియల్ యాక్టివిటీ జరుగుతున్నటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడి ఫ్యూచర్లో మళ్ళీ ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాము. అండ్ థ్యాంక్స్ టు హైదరాబాద్ టీమ్ ఫర్ ఇమీడియట్గా వచ్చి రెస్క్యూ చేస్తాము. నిఖిలం, ఎప్పుడు కూడా సేఫ్టీ మెజర్స్ అయితే ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఎక్కడా కూడా ఫైర్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ పెట్టడం జరుగుతుంది. ఓకే, అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి వీళ్ళు లైసెన్సెస్ కానీ ట్యాక్సెస్ కానీ బోర్డ్స్కి పర్మిషన్స్ తీసుకున్నప్పుడన్నా వీళ్ళు వెరిఫై చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. అది గత ప్రభుత్వం అన్నా అవనివ్వండి, ఈ ప్రభుత్వం అయినా చాలాసార్లు మేము ఇంటిమేట్ చేయడం జరిగింది. బోర్డ్స్ గురించి కూడా మేము చాలాసార్లు చెప్పాం. అంతకుముందు సోమేష్ కుమార్ గారు ఉన్నప్పుడు ఒకసారి మేము కామన్ సిటిజన్గా ఒక కార్యకర్తగా వెళ్ళి మేము కంప్లైంట్ చేస్తే ఆ టైంలో రియాక్ట్ అయ్యి వచ్చినప్పుడు బోర్డ్స్ అన్నీ కూడా మేము ఫుల్ బోర్డ్స్ ఉండేవి, బాల్కనీస్ క్లోజ్డ్ ఉండేవి. అదొక్కటి నేను చేయగలిగానే తప్పితే బోర్డ్స్ అయితే నేను తీపిచ్చలేను. ఎందుకంటే దేశే మేడం మేము బిజినెస్ చేసుకోవద్దా, బట్ ఇట్స్ ఎయిర్ ఫ్లో ఏదైతే ఉండాలో